నువ్వు అల్లరి చేస్తావు, నేను వెళ్ళిపోతున్నా అని వెళ్ళిపోయాడు. మిగిలిన ముగ్గురు ఉన్నారుగా, వాళ్ళు కూడా అల్లరి నేర్చుకున్నారు. 6 నెలలైంది పిల్లలు. వాడు స్కూల్లో ఎలా అల్లరి చేయాలి, ఇంట్లో ఎలా అల్లరి చేయాలి, బయట ఎలా అల్లరి చేయాలి, మార్కెట్లో ఎలా అల్లరి చేయాలి అన్నీ నేర్పిస్తున్నాడు వాడు. అమ్మ బాబోయ్, 6 నెలలు అయ్యేసరికల్లా వాడు ఒక్కొక్కటి కనబడుతుందా, నేర్పిస్తున్నాడు. నేర్పించడమే కాదు, ఎక్కడెక్కడ అల్లరి చేయాలో కూడా చెప్తున్నాడు వాడు. పిల్లలు అలాంటి టైంలో వాళ్ళ దగ్గరికి ఇంకో పనికిమాలినోడు వచ్చాడు. వీడికి ఎన్ని ఉన్నాయి చెప్పండి, ఎన్ని లక్షణాలు? 5 లక్షణాలు. ఈడొచ్చి అన్నాడు, ఇదిగో నేను కూడా మీ జట్టులో ఉంటాను అన్నాడు. అప్పుడు ఒకటి ఉంది చూసారా, అల్లరి చేసేవాడు. ఈడు ఆలోచించాడు, నాకైతే ఒకటే ఉంది, వాడికి 5 ఉన్నాయి. ఆడు అబద్ధాలు ఆడతాడు, దొంగతనం చేస్తాడు, అల్లరి చేస్తాడు, తల్లిదండ్రులకి ఎదురు మాట చెప్తాడు, స్కూల్ ఎగ్గొడతాడు. అమ్మ బాబోయ్ అని ఆడు పక్కకు వచ్చేసాడు. మిగిలిన వాళ్ళు ఉన్నారు చూసారా, 6 నెలలు గడిచేసరికల్లా పిల్లలు అందరూ ఆ లక్షణాలన్నీ నేర్చేసుకున్నారు. అందరూ పనికిమాలినోళ్ళు అయిపోయారు. ఇట్స్ వెరీ బ్యాడ్. కనబడుతుందా? మొట్టమొదటి వాళ్ళు చక్కగా తెల్లగా ఉన్నారు. ఇప్పుడు చూసేసరికి అలా అందరూ. అందుకనే గుర్తుపెట్టుకోవాలి, చెడు స్నేహం మనల్ని పాడు చేస్తుంది. ఎవడైనా వినకుండా మిమ్మల్ని పాడు చేస్తున్నాడేమో, జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదిగో ఎలా ఉండకూడదో నేను చెప్పా, ఎలా ఉండాలో మరి సుందర్ సింగ్ అన్నయ్య ఒక అద్భుతమైన మ్యాజిక్ ద్వారా మీకు చెప్తాడు.